Hello everyone, I'm Divya, your math facilitator, and I'm here with the gunshot questions of pair of linear equations. So yes, pair of linear equations చూడడానికి చాలా పెద్ద చాప్టర్ కానీ అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్నే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఓన్లీ 3 questions I'm giving you. So question number 1, actually 3 కాదు 4 questions అనుకోండి. Okay, so ఇది ఒక క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1, గ్రాఫ్. సో డ్రాయింగ్ ద గ్రాఫ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్ 6 మార్క్ క్వశ్చన్ ఇది. సో చూసుకోండి ఒకసారి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి ఏంటి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, తర్వాత కండిషన్స్ ఫర్ సాల్వబిలిటీ అని మీకు అదే ఎక్సర్సైజ్లో మీ 4th చాప్టర్లో 4.1లోనే గ్రాఫ్ గీస్తూనే ఆ గ్రాఫ్లో ఆర్ ద లైన్స్ ఇంటర్సెక్టింగ్, ఆర్ ద లైన్స్ కోఇన్సిడెంట్ ఎలా కనుక్కుంటాము, ఇవి యూస్ చేస్తాం చూడండి. A1/A2, B1/B2, C1/C2 ఇలా ఉంటే ఇది కోఇన్సిడెంట్ లైన్స్, అన్నీ ఈక్వల్ ఉంటే కోఇన్సిడెంట్, ఏది ఈక్వల్ లేదంటే ఇంటర్సెక్టింగ్, ఒకవేళ ఓన్లీ 2 ఈక్వల్ ఉన్నాయంటే అవి ప్యారలల్ లైన్స్, ఇది కదా. సో దీని మీద క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. ఓకే, డైరెక్ట్గా ఇలా వస్తుంది, ఆర్ ద లైన్స్ ప్యారలల్, ఆర్ ద లైన్స్ ఇంటర్సెక్టింగ్ అని అడగొచ్చు. లేదా ఏమడుగుతారంటే దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్, ఓకే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అని అడుగుతాడు. సపోజ్ ఇలా ఇస్తాడు క్వశ్చన్, 3x + 2y - k = 0. సో 4x 6x + 4y + 8 = 0 అని ఇచ్చాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఓకే, సో ఈ లైన్స్ ఎలా ఉన్నాయంటే కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్కి కండిషన్ ఏంటి, A1/A2 అంటే 3/6 షుడ్ బి ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. ఓకే, ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇది 1/2a, ఇది 1/2a. ఓకే, సో ఏదైనా రెండు తీసుకొని అందులో నుంచి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఒక మోడల్. ఓకే, నెక్స్ట్ చూడండి, సాల్వింగ్ ద ఈక్వేషన్స్. 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి సింపుల్గా సాల్వ్ అంటారు. సాల్వ్ అంటే మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఒకటి ఎలిమినేషన్ మెథడ్ ఉంది, ఓకే ఇంకొకటి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది కదా. సో ఈ 2 బేసిక్ మెథడ్స్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అడగట్లేదు. సో ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్ ఈ 2 మెథడ్స్ బేసిక్గా ఉంటాయి. సో ఇది యూజ్ చేసి మీరు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తారు. ఇది కాకుండా లాస్ట్ ఎక్సర్సైజ్లో ఇది ఎస్ఏ క్వశ్చన్కి ఇస్తాడు, వస్తే ఎస్ఏ క్వశ్చన్కి వస్తుంది, ఇది 6 మార్క్స్. ఓకే, సో ఇది సాల్వింగ్ ఐదర్ 4 మార్క్ వస్తుంది ఆర్ 6 మార్క్. పేపర్ మరీ ఈజీగా ఉంటే 6 మార్క్ వస్తుంది, లేదా 4 మార్క్స్కి వస్తుంది. ఓకే, ఈ కండిషన్ ఫర్ సాల్వబిలిటీ ఒకవేళ ఇలాంటి మోడల్, ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ కలర్లో రాశాను కదా, ఈ మోడల్ ఉంటే 4 మార్క్ వస్తుంది. ఓకే, లేదు ఓన్లీ స్టేట్ వెదర్ దే ఆర్ కోఇన్సిడెంట్ ఇంటర్సెక్టింగ్ అంటే 2 మార్క్ వస్తుంది. ఓకే, సో ఈ 6 మార్క్ క్వశ్చన్ చూడండి, ఇది ఏంటి, ఈ 1/x, ఇదిగోండి ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కదా, ఈ 1/x + y, ఈ 1/x + y ని a అనుకుంటారు, ఈ 1/x - y, ఈ 1/x - y ని b అనుకుంటారు. అనుకొని దీన్ని లీనియర్ ఈక్వేషన్స్లోకి మారుస్తారు. ద గివెన్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్, యూ విల్ కన్వర్ట్ ఇట్ టు అ లీనియర్ ఈక్వేషన్. లాస్ట్ ఎక్సర్సైజ్ ఇది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో. లీనియర్ ఈక్వేషన్కి వచ్చినాక ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తాం, ఇదిగోండి క్వశ్చన్ 3లో ఎలా సాల్వ్ చేస్తామో క్వశ్చన్ 4లో కూడా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుంది. ఈ ఏ అండ్ బి తీసుకెళ్ళి ఇదిగో ఇందులో పెడతాం, ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇవే 4 ఇంపార్టెంట్ మోడల్స్ ఈ చాప్టర్ నుంచి. సో డెఫినెట్లీ ప్రిపేర్ దీస్ మోడల్స్. ఓకే, సో డూ షేర్ ద సెషన్స్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, అండ్ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, డెఫినెట్గా ఆ సెషన్ చూడండి. ఓకే, బాయ్, టేక్ కేర్.